ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో మాజీ మంత్రి వి హనుమంతరావుతో కలిసి ప్రచారం చేపట్టారు. ఆయా కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహిళలు కోలాటాలు, డప్పు చప్పులతో సందడి చేశారు. మంత్రి పొన్నం స్వయంగా డప్పు కొడుతూ నృత్యం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. సోనియా గాంధీ సూచనల మేరకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించామన్నారు. అందుకే ఇక్కడ మహిళా శక్తి కనిపిస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. 10 ఏళ్లుగా మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్, ఎంపీగా ఉన్న బండి సంజయ్ డంపింగ్ యార్డు తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డంపింగ్ యార్డు తొలగించని వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, హనుమంతరావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరపల్లి మోహన్, సత్యనారాయణ గౌడ్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మంత్రిగా మీ అందరికీ విశ్వాసం కలిగేస్తా ఉన్నా. తమ్ముడు ఏం చెప్తే ఆ మాట బొమ్మకల్లా అభివృద్ధి చేసి చూపెడతానే మాట కూడా మనం చెప్తా ఉన్నా. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీ గ్రామానికి రైతులకు బాట కావాలంటే రైతులకు పొలం దారి చేపించినటువంటి మాట ఇలా యాదుకుంటారు. మీకు కాలువ పొలం, అదేవిధంగా ఆనాడు మనోడు 4 ఏళ్ళు పనిచేస్తుండే ఆంజనేయులు. ఈ గ్రామానికి సంబంధించి ఏం కావాలంటే రామరెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ నాయకుడిగా మరి మిడిదొడ్డి లక్ష్మయ్య నాకు యాదుకుంది, కాలువ నరసయ్య నాకు యాదుకుంది. ఎప్పుడు కూడా గ్రామానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు. ఇలా నా అక్క చెల్లెలను చూసిన తర్వాత ఒక మాట యాదికొస్తా ఉంది. మీ అందరి ఆశీర్వచనంతో ప్రభుత్వం వచ్చి ప్రభుత్వంలో ఆర్టీసీ మంత్రి అయిన 48 గంటల్లో నా అక్క చెల్లెలు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం కలిగిస్తాం. ఇలా సమ్మక్క సారక్కైనా, ఏమలాడ రాజన్న గుడికైనా, దావఖానకైనా, బడికైనా, హైదరాబాద్కైనా ఇలా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలిగిస్తాం. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ 150 ఇందిరా మిల్లు ఇచ్చారు. ఇలా ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చితే మళ్ళా ఇలా 10 ఏళ్లలో ఆనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడికి పైన కట్టి తినమన్నట్టుగా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఊర్లో డబుల్ బెడ్రూమ్ వస్తే మా కోటే కండ్రి. ఇలా ఈ నియోజకవర్గం మొత్తంలో 600 ఇళ్ళు అక్కడ చింతకుంటలు కట్టి అవి కూడా పూర్తి చేయలే. వాళ్ళు మాట్లాడతారు.